హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షార్ట్ టర్మ్ ఛానల్ అండి. ఈ వీడియో మనం ఫస్ట్ డిస్కషన్ చేసుకోక స్టాక్ అండి అతుల్ ఆటో అండి. డైలీ ఫ్రేమ్ అండి. ఇది చూడండి, గమనించండి. మనకి ఇప్పుడు ఈ సిమెంటెడ్ ట్రయాంగిల్ కనబడుతుంది కదండి. సిమెంటెడ్ ట్రయాంగిల్లో మనకి ఒక బాటమ్ లైన్ అండ్ టాప్ బాటమ్ లైన్ రెండు డ్రా చేసుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ నుంచి ఫామ్ చేస్తుందండి. సో ప్రీవియస్ మనం చూసినట్టయితే ఇది మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుందండి, లాంగ్ కన్స్ట్రక్షన్ అండి. ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి అండి, 2023 సెప్టెంబర్ నుంచి అండి ఇదే జోన్లో మనకి కన్స్ట్రక్షన్ అయిందండి. సో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందండి. ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది పెద్దగా మూమెంట్ అయితే వెళ్ళలేదండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం స్టాక్ అనేది మూమెంట్ ఇచ్చి మళ్ళీ ఫాలో అయితే అయిందండి. ప్రీవియస్ ఉన్న లాస్ట్ టైం ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ తీసుకున్నాను. ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూసారా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి ఇక్కడ రీటెస్టింగ్ చేస్తుందండి. స్టాక్ అనేది రీటెస్టింగ్ చేసింది. రీటెస్టింగ్ చేసి మళ్ళీ మనకి మూమెంట్ అయితే పైకి చూపిస్తుందండి. ఇందులో స్ట్రెంత్ అయితే మనకి పైకి వెళ్తే రెడీగా ఉందండి. సో స్టాక్ అనేది సో కింద వాల్యూమ్స్ కూడా పెద్దగా మూమెంట్ లేదండి. ఇక్కడ క్యాండిల్ చిన్న చిన్న క్యాండిల్స్ కదండి, మనకి వాల్యూమ్స్ కూడా చిన్న చిన్న బిల్డప్ అయినాయండి, నల్ల బిల్డప్ అయినాయి. సో స్టాక్ అయితే స్ట్రెంత్ చూపిస్తుందండి. దీన్ని మనం ఒకసారి మంత్లీ ఫ్రేమ్ మారుద్దామండి. మంత్లీ ఫ్రేమ్ మారుస్తే ఈ స్టాక్ ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకసారి ఏ కూడా రిమూవ్ చేస్తానని చూడండి. చూడండి స్టాక్ అనేది ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి ఈ ప్రైస్ యాక్షన్ నుంచి ఈ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. మళ్ళీ అక్కడ నుంచి ఫాలో అయిందండి స్టాక్. మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ ప్రైస్ యాక్షన్ చూస్తారా, ఒక హ్యాండ్ ఫామ్ చేస్తుందండి, కప్ అండ్ హ్యాండ్ ఫామ్ చేస్తుందండి. సో దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన స్టాక్ అనేది మూమెంట్ అయితే అయ్యిందండి. సో మనకి ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి ఈ జోన్ మనం చూడడానికి బాగుందండి. బట్ కానీ మనకి ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఏంటో తెలుసుకోవాలంటే ఈ మంత్లీ ఫ్రేమ్లో నుంచి మనకి డైలీ ఫ్రేమ్ మార్చుకున్నామండి. డైలీ ఫ్రేమ్ మార్చుకున్న తర్వాత స్టాక్ అనేది ఈ విధంగా చూపిస్తుందండి. చూడండి, మంత్లీ ఫ్రేమ్ నుంచి డైలీ ఫ్రేమ్ మారిస్తే స్టాక్ అనేది ఈ విధంగా చూపిస్తుందండి. ఈ విధంగా చూపించినప్పుడు మనకి ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఏంటో మనకు అర్థం కావాలండి. సో దానికే మనం ఈ విధంగా డ్రా చేసుకున్నామండి. సో ఇది లాంగ్ కన్సెషన్ అయిందండి స్టాక్. ఈ జోన్ చూసారా, లాంగ్ కన్సెషన్ అండ్ దాని తర్వాత బ్రేక్అవుట్ అండ్ రీటెస్టింగ్. ఇప్పుడు స్టాక్ చూసుకున్నట్టయితే మనకు ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందండి. స్టాక్ అనేది బుల్లిష్ చూపిస్తుందండి. స్టాక్ నేమ్ అతుల్ ఆటో అండి, డైలీ ఫ్రేమ్. ఇదండి మన ఫస్ట్ స్టాక్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి మౌల్టెక్ ప్యాకింగ్ అండి. ఇది చూడండి, ఇది మొత్తం ఒక కన్సెషన్ నడుస్తుందండి స్టాక్. ఈ స్టాక్ చూసారా, మొత్తం మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ అండి. కింద సపోర్ట్ ఇస్తున్నానండి, సపోర్ట్ లైన్ అండ్ రెసిస్టెన్స్ లైన్ అండి. ఇది చూసినట్టయితే మొత్తం మనకి ఒక కన్సెషన్ నడుస్తుందండి స్టాక్ అనేది. ప్రీవియస్ ఉన్నది ఈ ప్రైస్ యాక్షన్ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్, ఇది అన్ని మొత్తం చూస్తుంటే ఒక కన్సెషన్ నడుస్తుందండి. మనం దీన్ని జూమ్ అవుట్ చేద్దామండి. జూమ్ అవుట్ చేస్తేనండి స్టాక్ చూడండి మొత్తం డౌన్ ట్రెండ్ ఉందండి. స్టాక్ మొత్తం డౌన్ ట్రెండ్ ఉందండి. మనకి ఇక్కడ నుంచి ఫాల్ చూసుకున్నట్టయితే కరెక్ట్గా మనకి ఇదే లైన్లో మనకి హిట్ చేస్తుందండి క్యాండిల్స్. సో మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తుందండి. స్టాక్ అనేది బెరిష్నెస్ నుంచి బులిష్నెస్కి ఎంటర్ అవుతుందని చెప్పి కన్ఫర్మేషన్ ఇస్తుందండి. కన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ మనకు కరెక్ట్గా ఎంట్రీ పాయింట్ దొరకాలండి. బెరిష్ నుంచి బులిష్లోకి వస్తున్నానని చెప్పి మనకి స్టాక్ ఇండికేషన్ ఇచ్చిందండి ఈ లైన్ అనేది. బట్ కానీ మనకి కరెక్ట్ కన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఈ జోన్ చూసారా, ఈ కన్సల్టేషన్ జోన్, ఈ స్టాక్ ఈ కన్సల్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటామండి.
సో మేజర్ మనకి ఏంటంటే ఈ లైన్ మనకి ఇంపార్టెంట్ అండి. దీనిపైనకి వచ్చి సస్టైనబిలిటీ అయితేనే దీని ఎంట్రీ పాయింట్ తీసుకుంటామండి. స్టాక్ ఫ్రేమ్ మోల్టెక్ ప్యాకింగ్ అండి, డైలీ ఫ్రేమ్. నేను చెప్పే స్టాక్స్ అన్ని రికమెండ్ చేయట్లేదండి, జస్ట్ నా వ్యూకి వచ్చినవి మాత్రం నేను షేర్ చేస్తానండి, గమనించండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి టోక్యో కెమ్లైన్ అండి. ఇది వీక్లీ తీసుకుంటున్నానండి, వీక్లీ ఫ్రేమ్ మారుస్తున్నాను చూడండి. ఇది చూసినట్టయితే మనకి స్పష్టంగా కనిపిస్తుందండి రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండి. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్లో మనకి మంచిగా కనబడుతుందండి. ఒక లెఫ్ట్ షోల్డర్ అండ్ హెడ్ అండ్ రైట్ షోల్డర్ అండి. ఈ జోన్ మనకి ఒక రెసిస్టెన్స్ అండి. ఈ రెసిస్టెన్స్ పాయింట్ మనకి ఈ వీక్ చూసినట్టయితే మంచి క్యాండ్ ఫామ్ అవుతుందండి. సో ఈ జోన్ నుంచి మనకి ప్రైస్ యాక్షన్ అనేది పైకి వచ్చి నిలబడి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ మనకి మూమెంట్ అయితే ఉండొచ్చు అండి. స్టాక్ ఫ్రేమ్ టోక్యో కెమ్లైన్ అండి, వీక్లీ ఫ్రేమ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి బిఈఎంఎల్ ల్యాండ్ అసెట్స్ అండి. బిఈఎంఎల్ ల్యాండ్ అసెట్స్ ఇది చూసినట్టయితే అండి, ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. ప్రీవియస్ మనకి బ్రేక్అవుట్ అయితే అయిందండి ఇక్కడ స్టాక్. ఈ స్టాక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ అయితే అయిందండి. ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ అనేది రీటెస్టింగ్ చేస్తుందండి. రీటెస్టింగ్ చేసి మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు వీక్లీ ఫ్రేమ్లో 1 క్యాండిల్ అండ్ 2 క్యాండిల్ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తుందండి. కన్సల్టేషన్ అయితే అయిందండి. అలాగే మనకి ఈ జోన్ చూసినట్టయితే ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. అలాగే మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ సేమ్ ఈక్వల్ అవుతుందండి. సో మనకి కప్ అయితే ఫామ్ చేస్తుంది. ఇది కూడా మనం ఒక డ్రా చేసుకోవచ్చు అండి. సో ఈ జోన్ ఇక్కడ రీటెస్టింగ్ చేస్తుందండి. స్టాక్ అనేది బుల్లిష్నెస్ అయితే కనబడుతుంది. స్టాక్ ప్రైస్ బిఈఎంఎల్ ల్యాండ్ అసెట్స్ అండి. నెక్స్ట్ స్టాక్ అండి ఏషియన్ గ్యారంటీ అండి. ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, మంత్లీ ఫ్రేమ్గా మారుస్తున్నాను. చూడండి, ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. స్టాక్ చూసినట్టయితే మొత్తం మనకి డౌన్ ట్రెండ్ ఛానల్ చూపిస్తుందండి. ఇది మొత్తం డౌన్ ట్రెండ్ ఛానల్ అండి. ఈ డౌన్ ట్రెండ్ ఛానల్ నుంచి ఇక్కడ చూసారా, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. కింద వాల్యూమ్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. స్టాక్ అనేది మూమెంట్ అయితే ఇచ్చింది పైకి, అంటే బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు కన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్టాక్ ఎందుకు మనం పిక్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఈ జోన్ మనకి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ నుంచి బేరిష్ నుంచి బుల్లిష్లోకి వస్తుంది స్టాక్. సో ఎందుకు అని అంటే మనకి ఈ టెక్నికల్ ఇండికేటర్స్ మనం చూపిస్తున్నాయండి. చూడండి, ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ ఉందండి, అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందండి. లాస్ట్ టైం కూడా మనకి ఇక్కడ రావడానికి ట్రై చేసిందండి, బట్ రాలేకపోయింది, హిట్ చేయలేకపోయిందండి. సో ఇక్కడ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫాల్ అయిందండి. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు మూమెంట్ అయితే పైకి చూపిస్తుందండి. సో ఈ రెసిస్టెన్స్ని హిట్ చేసుకుంటూ పైకి వెళ్తే కనుక ఈ స్టాక్లో మనకి మంచి బుల్లిష్ అయితే ఉండొచ్చండి. సో అట్లాగే ఇక్కడ కిందకు వచ్చి ఆగిపోయిందండి. సో ఈ స్టాక్ అనేది ఇక్కడ వచ్చింది ఆగిపోయింది. ప్రీవియస్ కూడా ఇక్కడ ఒక సపోర్ట్ ఉందండి. ఈ జోన్ చూసారా, ఇక్కడ సపోర్ట్ అండి. ఈ సపోర్ట్ మంత్లీ ఫ్రేమ్ కదండి, మంత్లీ ఫ్రేమ్ వచ్చి సపోర్ట్ ఆగిపోయిందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ అయితే మూమెంట్ చూపిస్తుందండి. సో ఈ స్టాక్ మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ పైకి వచ్చి మనకి సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో కూడా మనకి మూమెంట్ అయితే ఉండొచ్చండి. స్టాక్ ఫ్రేమ్ ఏషియన్ గ్యారంటీ అండి, మంత్లీ ఫ్రేమ్.
ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.